ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. ఒక్క ప్రశ్న అడుగుతున్నా శ్యామల నిన్ను. 2004లో అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2009లో వచ్చేసరికి 87 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేశారు? దాని గురించి నీకేమన్నా తెలుసా? పోనీ నీ పార్టీ నాయకులకు ఎవరైనా తెలుసా? అంటే ఏదేదో ప్రజాసేవ గురించి, ప్రజల గురించి వాళ్ళకి సేవ చేసేస్తున్నాము, న్యాయం జరిగిపోతుంది, మేము తప్ప ఎవరూ ప్రజల్ని ఉద్ధరించలేదు అని మాట్లాడే మీకు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో మీకు ఇంకా అర్థం రావట్లేదా? ఇంకా బుద్ధి రావట్లేదా? ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుటుంబం కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆస్తి లెక్కలన్నీ, వాళ్ళ బంగారం లెక్కలన్నీ చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఏ రోజైనా ఈ జీవితంలో, ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రెస్ మీట్ ఏదైనా పెట్టగలడా? దానికి మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, మన భువనేశ్వరి గారు కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు కానీ. మీలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సేవ చేసేవాళ్ళు, మంచి పని. ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవడం కాదు. నువ్వు అదేదో మాట్లాడుతున్నావు టీడీపీ కూటమి అని. అది టీడీపీ కూటమి కాదమ్మా, ఎన్డీఏ కూటమి. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు తెలుసుకో, నువ్వు నాలెడ్జ్ పెంచుకో. నేను హైదరాబాద్ వస్తాను, నువ్వు కూడా హైదరాబాద్లో ఉండి నా దగ్గరకు వచ్చి ఇద్దరం వెళ్ళి చూద్దాం పద, ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవను అందిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున. మీ కొడాలి నాని కూడా బసవతారకం హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని బయట టాక్. మరి రేపో మాపో ఎంతోమంది మీ వైసీపీ నాయకులు కానీ, ఎంతోమంది కార్యకర్తలు కానీ, ఎంతోమంది చాలామందే సేవలు పొందారు, పథకాలు పొందారు, అన్ని పొందారు. కానీ మీరు ఇంకా ఎంత తల్లి అసలు వీళ్ళకి మీకు వాయి వరుసలు ఏమీ లేవన్నమాట. తల్లిని కించపరుస్తూ మాట్లాడుతుంటేనే మీ సోషల్ మీడియాలో విజయమ్మ గారి గురించి మాట్లాడుతూనే ఉంటేనే మీరు దాన్నే ట్రోల్ చేశారు. షర్మిల గారి పుట్టుక గురించి కూడా మీరు ట్రోల్ చేశారు. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారో, మీకు ఏ స్క్రిప్ట్ వస్తుందో, మీకు స్క్రిప్ట్ ఎవడొస్తున్నాడో, కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయో చూసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండిద్దని మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ నేతలు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాల్లో లాస్ట్ 10 రోజుల నుంచి పాల్గొంటుంటే మీరు నువ్వు మరి యాంకర్గా ఉన్నావు కదా, నువ్వేమైనా సేవా కార్యక్రమం చేసావా? 10 రూపాయలు ఇచ్చావా? 10 రూపాయలు పెట్టి సహాయం చేసావా? ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టావా వరద బాధితులకి? లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టారా? 1 కోటి రూపాయలు ఇచ్చాడా? ఏదమ్మా 1 కోటి రూపాయలు ఏదో మాకు ఒక్కసారి ఆ ప్రెస్ కనీసం పేపర్లో వస్తుందిగా, జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇస్తే
అవేవో మాకు కూడా చూపిస్తే మేము కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మంచి పని అయినా చేశాడని చెప్పేసి మేము కూడా చూసి ఆనందిస్తామమ్మా. ముందు వరద బాధితుల గురించి ఆలోచించండి. ఆస్తుల లెక్కల గురించి నీకు ఎటు నుంచి ఏ సొమ్ము వస్తుందో మరి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నీ మాట్లాడే అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు. అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంది, మనం మాట్లాడే దాని మీద ఎంతవరకు వాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకుని మాట్లాడాలి చామలక్క. లేకపోతే పరువు పోద్ది. మేమేదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది, ఇలాగే నువ్వు 10 కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరే, ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసాం. అందులో ఏమన్నామంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తండ్రి కొడుకులట. అదెవరో తెలుసా? నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి, నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు, ఆయన తండ్రి గారు కావచ్చు, గవర్నమెంట్ తరపున కాకుండా, అంటే గవర్నమెంట్లో ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరపున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకి పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు, కనింది లేదు, వినింది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం. ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు, ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు కనుక ఏదో కటింగులు ఇచ్చావనుకో, ఇలానే నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు పిట్ట కథలు చెప్పినప్పుడు 11 వచ్చాయి, నువ్వు ఇలానే వాక్కుంటా పోతే ఇంకొకటి వస్తుంది, ఆ పక్కన 11 పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. వీఆర్ సో హ్యాపీ అమ్మా. బాయ్ చామలక్క. శ్యామలక్క కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. పిల్లికి భిక్షం పెట్టని వంశం కాదు, పిల్లికి పాలు కూడా పోయిన వంశం వైఎస్ జగన్ కుటుంబం, వైఎస్ ఫ్యామిలీ. అది గుర్తుపెట్టుకో. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, బల్బు పెంచుకోక శ్యామల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, జరుగుతున్న సంఘటనలు తెలుసుకోకుండా ఏదో నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ, కూటమి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేదు. అదొకటి గమనించాల్సిన విషయం ఇక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎన్నో సహాయక చర్యలు చేసి వరద ప్రాంతంలో జరిగిన విపత్తు నుంచి జనాల్ని మళ్ళీ సామాన్య స్థితికి తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, బసవతారకం హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడి కొన్ని లక్షల కుటుంబాలకు సహాయం చేసిన చరిత్ర ఎన్టీఆర్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ చరిత్ర. మీ రోజు సాక్షి ఛానల్ ఉంది, భారతీ సిమెంట్ ఉంది. ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి గారు కానీ ఏ రోజైనా ప్రతి ఒక్క మనిషికి సహాయం చేసిన చరిత్ర ఉందా? ₹1 దానం చేశా అని చెప్పాడు, ₹1 వరద సహాయకం కోసం ఇచ్చినా అని చెప్పాడు, ₹1 డబ్బులు ఇచ్చిన చరిత్ర ఉందా? గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ చూడకపోయినప్పుడు సొంత జిల్లా ప్రజలు కష్టాలు ఉంటే ప్రజల కష్టాలు నెరవేర్చిన లేకపోతే తీర్చిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదు. ఈరోజు వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం ఈరోజు నువ్వేదో ఆరాట పడుతున్నావు. కానీ సొంత చెల్లిని, సొంత అమ్మని, నమ్ముకున్న ప్రజల్ని, నమ్ముకున్న అధికారుల్ని అందరినీ నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి నిన్ను ముంచడం చెప్పి నువ్వు భ్రమలో ఉండకు. ఖచ్చితంగా నీకు కూడా రాబోయే రోజుల్లో అదే గుణపాఠం చెప్తాడు. నువ్వు ఊరికే మాటలు కంట్రోల్ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, కూటమి ప్రభుత్వం గురించి నోరు జారితే రాబోయే రోజుల్లో నీకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, మా దగ్గర నుంచి నీకు కూడా కావాల్సిన అన్ని మేము కూడా చేయగలుగుతాం. మా చేత కూడా వస్తుంది, మాకు కూడా మాటలు వస్తాయి. గుర్తుపెట్టుకో శ్యామల. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించిన దైతులు ఎవరు దొరకలేదండి నీకు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తున్నావు. పైగా వాళ్ళు కూడా వచ్చాక నీతులు చెప్పడమే. ఒక పక్క డబ్బు కక్కుర్తి పడతారు,
ఒక పక్క డబ్బితే ఎంత నీచమైన పని అయినా చేసేస్తారు, ఎంత నీచానికైనా. అది ఎంత పెద్ద పదం అని అనుకోని మీరు, ఇబ్బంది ఏమి లేదు. ఎంత నీచానికైనా దిగజారిపోతారు డబ్బిస్తే. అలాంటి వ్యక్తులు ముందు మీడియా ముందుకు వచ్చేసి ప్రజలకు పాఠాలు చెప్తారా? ముందు మనం తిన్నంగా ఉండి, మనం సక్రమంగా ఉండి, మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండి ప్రజలకు 4 మంచి మాటలు చెప్పినా కానీ బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. అధికార ప్రతినిధులుగా, కార్యకర్తలు అంటే వీళ్ళే పెట్ట సత్తారు కార్యకర్తలు, అది కాదని అనేది. నువ్వు ఒక అధికార ప్రతినిధి అయి ఉండి పార్టీకి నువ్వు ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తులు నియమించాలి అధికార ప్రతినిధులుగా? వాళ్ళకి ఒక క్యారెక్టర్ అంటూ ఉండాలి కదా. అంటే పక్కోడు ప్రాణాన్ని పణంగా పెట్టేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తులందరినీ తీసుకొచ్చి వాళ్ళు పాఠాలు చెప్పిస్తారా? వీళ్ళ బతుకులకి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి వెళ్తాయి. వీళ్ళు మాట్లాడతారా? పైగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా 200 కుటుంబాలకి, ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేసాడా? అంటే ఎంత? 10 కోట్ల రూపాయలు. ఎవడన్నా నమ్ముతాడా? ఈ వరదలో కూడా 1 కోటి రూపాయలు ఇచ్చేసాడంటే ఇవాళ కూడా పాలు, పెరుగు, నిత్యావసర సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పంచేస్తున్నారని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తుంది. క్యారెక్టర్ లేని వ్యక్తులను తీసుకొచ్చి, డబ్బులకి ఏ పనైనా చేసే వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మీద ఉద్దేశే ప్రయత్నమా? పైగా ఎవడన్నా ఏమన్నా అంటే ఎడుతారా? గతంలో చేయలేదా? యాంకర్ శ్యామల గతంలో చేసిన పని ఏంటి? బెట్టింగ్ యాప్సే కదా ప్రమోట్ చేసింది. ఆంధ్ర 360 ఏదో ఉంటుంది ఒక యాప్, సరిగా పేరు కూడా గుర్తులేదు. ఒక వీడియో పెడతాను ఆల్రెడీ, కిందన కామెంట్లో లింక్ చేసి పెడతావు, లింక్ కూడా తీసుకొచ్చి పెడతా, పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుద్ది. అప్పుడు చెప్పండి, అప్పుడు మీరే జగన్మోహన్ రెడ్డిని పెడతారు, ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకొస్తున్నారయ్యా అని చెప్పేసి అని. తీసుకురాకూడదు, అలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలాంటి వ్యక్తులు రేపన్న రోజున మళ్ళీ ఎవడైనా డబ్బు ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళు చేయరని చెప్పేసి అన్న గ్యారంటీ ఉందా? వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా అయితే ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు, 100%. అది మళ్ళీ వచ్చి ఎవడన్నా ఒక 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఆఫర్ చేసాడంటే మళ్ళీ చేస్తారు. అప్పుడు జనాలను చెడగొట్టినది కాదు, అది జనాలు చెడగొట్టేది కాదా? మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు, ఉపన్యాసాలు చెప్పడమా? వాళ్ళ పెళ్ళికి బిచ్చం పెట్టరు, వీళ్ళ పెళ్ళికి బిచ్చం పెట్టరు. మీరు మాత్రం ప్రజల జీవితాలతో ఆడేయచ్చా? ప్రజల ప్రాణాలతో ఆడేసుకోవచ్చా? చెలగాటాలే డబ్బు కోసం కాదా? మీకు నీతి నిజాయితీ ఉందా? విలువలు ఉన్నాయి మీకు? సిగ్గుశారం ఉందా నీ బతికి? అసలు నీ వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా శ్యామల? కొన్ని 100 మంది నష్టపోయారు నీ వల్ల. కేవలం నీ డబ్బు కోసం కక్కుర్తిపడి, నీ సంపాదన కోసం నువ్వు కక్కుర్తిపడి చేసిన ప్రమోషన్కి కొన్ని 100 మంది నష్టపోయారు. ఇలా ఈ ఒక్క సెలబ్రిటీ అని కాదు, ఇంకా చాలామంది ఆ ఇన్స్టాగ్రామ్లో చెత్త అంతా వాళ్ళే దరిద్ర పెద్దలు. ఎంతసేపు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకోవడమే. సమాజానికి పనికొచ్చే ఒక పని ఉండదు, ప్రజలకు పనికొచ్చేది ఒకటి ఉండదు. ఎవడైనా మంచి చేస్తున్నారంటే మళ్ళీ ఆడి మీద పడి ఆడవాళ్ళు మళ్ళీ నెలలో. దరిద్ర జగన్మోహన్ రెడ్డికి సిగ్గు చేరవలేదు అలాంటి వ్యక్తులను అధికార ప్రతినిధి చేసి ఏం సాధిద్దామని. పైగా వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం మాకు కర్మరా నాయన.